నేను పలికిన మాట జరిగిందని మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏం లేదు. నీలో ఒకడు ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని మనస్సున సందేహింపక పలికిన ఎడల, తాను పలికినది నిశ్చయముగా జరుగుతుందని మనసులో సందేహం లేకుండా నమ్మిన ఎడల తప్పకుండా అది జరుగుతుంది. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా, మీరు ప్రార్థనలో ఏ సంగతులను అడుగుతారో వాటిని ఎల్లను కూడా పొంది ఉన్నామని మీరు నమ్మండి, తప్పకుండా అవి మీకు దొరుకునని వారితో చెప్పాడు. అంటే ప్రార్థన చేసేవాని యొక్క వైఖరి, మనస్సు యొక్క వైఖరి ఎలా ఉండాలంటే అందులో సందేహం ఉండకుండా జాగ్రత్త పడండి అన్నాడు. ఏ అంశాన్ని గురించి అయినా మీరు ప్రార్థన చేసేటప్పుడు, అవి నీ శరీరానికి సంబంధించిన విషయాలు, ఆత్మ సంబంధమైన సమస్యలకు సంబంధించిన విషయాలు ఏవైనా, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి దేవుణ్ణి అడుగుతున్నప్పుడు మనసుని నువ్వు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, మనసులో ఎలాంటి విధానాన్ని కలిగి ఉండాలనేది మొదటి పాఠంగా మనకు నేర్పాడు. ప్రార్థించే వాని యొక్క మనోవైఖరి అది విశ్వాసంతో నిండినదై ఉండాలి. అందులో ఏ కోశాను కూడా సందేహము ఉండరాదు. ఒకవేళ సందేహంతో అడిగితే ఖచ్చితంగా దొరకదనే. తన మనసున సందేహింపక అడిగిన ఎడల వాడు పొందుతాడు, సందేహం లేకుండా మనసున అడిగేవాడు పొందుతాడు. అంటే సందేహించేవాడు పొందడు అని. దీనికి జంట వచనం యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాల్లో ఉంటుంది. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై, 2 రకాల మనస్సు కలిగిన వాడై, తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 2 రకాల మనస్సులు అంటే సందేహంతో నిండిన మనసు, సందేహం లేని మనసు. సందేహం లేని మనసు అన్నా ఉండాలి, లేదా సందేహంతో ఉన్న మనసు అన్నా ఉండాలి. అటు ఇటుగా నోడు అనమాట. అడుగుతాడు దేవుడు ఇస్తాడని మళ్ళీ డౌట్ పడుతుంటాడు. ఏమో అడుగుతుంది దేవుడు ఇస్తాడని పాపం ప్రార్థన చేస్తుంది, మళ్ళీ నమ్మకం కుదరదు, ఏమో అయిద్దో కాదో అనుకుంటా ఉంటుంది. ఇలా ఈ 2 టైపుల మైండ్ ఉన్న వాళ్ళకి, లేదా ఈ 2 విధములైన మనసు ఉన్న వాళ్ళకి కార్యసిద్ధి కలగదు అని పచ్చిగా చెప్పాడు. కాబట్టి ప్రార్థించే వాని యొక్క మనోవైఖరి మొట్టమొదట ఎలా ఉండాలంటే అది విశ్వాసంతో నిండిందై ఉండాలి. నువ్వు వచ్చి అడుగుతుంది భూమి ఆకాశములకు సృష్టికర్త అయినటువంటి దేవుని గురించి. ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట, ఆయన పరిచర్యకు సంబంధించి కావచ్చు, ఆయన ప్రజలకు సంబంధించి కావచ్చు, నువ్వు ఏది అడుగుతున్నావో అది ఆయన నిశ్చయంగా ఇస్తాడనే విషయంలో నీకు డౌట్ ఉండకూడదు. ఉంటే అది నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పొందవు. నువ్వు టైం వెచ్చించి ప్రార్థించినా అది వ్యర్థ ప్రయాసే అవుతుంది అనే పాఠం ఒకటి. రెండవది, ప్రార్థించడానికి వచ్చిన వాని యొక్క మనోవైఖరి ఎలా ఉండాలి అన్నది ఒకటే టైటిల్ పెట్టుకొని కింద నేను చెప్పిన విషయాలు రాసుకోండి, చాలా ఉపయోగపడింది మీకు. మొట్టమొదటిది సందేహం లేని మనస్సు, విశ్వాసంతో నిండిన మనస్సు. ఎందుకు ఈ మనస్సును గురించి ఇంత ఖచ్చితంగా మాట్లాడాడంటే, మనలో జరగాల్సినటువంటి సమస్త కార్యక్రమాలకి మనసు ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. మీరు ఒకసారి బైబిల్లో చాలా చోట్ల చెప్పబడిన వచనాలన్నిటినీ క్రోడీకరించుకుంటే మీకు మనసు యొక్క గొప్పతనం అర్థమైద్ది. యేసు ప్రభు ఏం పొందమన్నాడు? మారు మనస్సు పొందమన్నాడు. అంటే మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి అన్నాడు రోమాపత్రిక 12లో. మార్కు సువార్త 1:15లోనేమో కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కాబట్టి మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు సువార్త ప్రకటించుచు గలియాకు వచ్చాడు. గలిలయకు మనస్సు రూపాంతరం చెందాలన్నాడు. మనసే. తన మనస్సును అణుచుకోలేని వాడు ప్రాకారం లేని పురము వంటి వాడు అన్నాడు సామెతల్లో. అంటే మనసు హద్దు దాటింది అంటే, మనసు కంట్రోల్ తప్పింది అంటే ప్రొటెక్షన్ కోల్పోతాడు. తన మనసును నియంత్రించుకునేవాడు ప్రాకారం కలిగిన పురం వంటి వాడు. మనసుని అణుచుకోలేని వాడు ప్రాకారము లేని రైట్. అంటే భద్రత కోల్పోయే పరిస్థితి మనకి ఎప్పుడు వచ్చింది అంటే మనసుని అదుపు చేసుకోనప్పుడు వచ్చింది. మనసును నియంత్రించుకోగలిగితే మనం భద్రతలో ఉంటాం. మనస్సుని హద్దులు దాటనిస్తే మనం ప్రమాదంలో పడతాం. సో మనం ప్రమాదంలో పడటానికి ఏది కారణం? పెద్దగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి, మంచి మనసుతో చెప్పండి, పెద్ద మనసుతో చెప్పండి. సో ఇప్పుడు ఈ మంచి మనసు, పెద్ద మనసు, విశాలమైన మనసు, ఈ డైలాగులు కూడా మీరు వినే ఉంటారు. ఎంత మనసుకు సంబంధించే. చాలా పెద్ద మనసు అండి, అమ్మో, చాలా మంచి మనసు అండి, కనికరం కలిగిన మనసు అండి, దయ కలిగిన మనసు అండి.
ఇంకా చాలా ఉన్నాయిగా. దయ కలిగిన ముఖం, కనికరం కలిగిన ముఖం, కనికరం కలిగిన ముక్కు, కనికరం కలిగిన చెవి, కనికరం కలిగిన నోరు, కనికరం కలిగిన అనొచ్చుగా. కనికరం కలిగిన మనసు అండి, చాలా మంచి మనసు, చాలా మంచి ముక్కు అనొచ్చుగా. దేవుని అసలు అట్లా అనలా, మంచి మనసు అన్నాడు. లేదా చెడిపోయినోడికి దుష్ట మనసు అన్నాడు. అంటే మంచిదైనా దుష్టత్వం నిండిందైనా మనసే అన్నమాట. ప్రమాదాల్లోకి నెట్టేది మనసే అన్నమాట. కొంప ముంచేది మనసే అన్నమాట. కొంప గట్టేది కూడా మనసే అన్నమాట. అంతా మనసే. ఈ మనస్సు అనే ఒక పాయింట్ మీద మనం ధ్యానం చేస్తే బోల్డ్ అంత సబ్జెక్ట్ అది. అయితే మొత్తం చెప్పను కానీ ప్రార్థించేవాడి యొక్క మనోవైఖరి మాత్రం చెబుదామని ప్రేరణ పొందాను. అది చెప్తా. ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి నాకు, మీటింగ్ పనులు చాలా ఉండే. మొదలైంది బుర్ర తిరగటం. అంటే ఒక్కటే ఆ మీటింగ్స్ అనే కాదు, వట్నస్సుని గురించి మాత్రం ఒక్క మాట, ఫైనల్గా ఒక మాట వర్ణించి ఆ తర్వాత మనోవైఖరి గురించి మాట్లాడతాను. మనం చాలా సమస్యలకి లోపల మనం ప్రెజర్ అయ్యి కొన్ని రోగాలకు గురయ్యేది, కొన్ని ఇబ్బందులకు గురయ్యేది, కొంతమంది పిచ్చోళ్ళుగా మారేది, ఇదంతా మనసు ఎఫెక్టే. మనసు ఎఫెక్టే. ఉదాహరణకి సైతాను మన మీద పనిచేయాలన్నా, దేవుడు మన మీద పనిచేయాలన్నా మన మనస్సునే అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మన మనస్సునే ఆకర్షించడానికి ట్రై చేస్తారు. శరీరానుసారులు శరీర విషయముల మీద ఏముంచుతారు? ఉంచేది మనసా. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంతురు. అంటే మన మనస్సుని సైతాను లాగడానికి ట్రై చేస్తాడు. మన మనస్సుని ఆత్మను ఆస్పదం చేసుకుని దేవుడు లాగటానికి ట్రై చేస్తాడు. మనం ఈ మనస్సుని ఎవరికి లోబరుచుకుంటామో ఫలితాలు మన నుండి, అలాంటి వ్యక్తతలు ఉంటాయి, అలాంటి ఫలితాలు ఉంటాయి మన నుంచి. అందుకే మీ మనసు దేవుని వైపు నిలపండి. మీ ఆలోచన, మీ మనస్సు పూర్ణమైన మనసుతో దేవుని మీరు ప్రేమించండి, సేవించండి, ఆరాధించండి అని మీ మనసుని ఎప్పుడు దేవుని విషయాల మీద ఉంచండి అని మనకు పిలుపు. అటు బ్యాలెన్స్ తప్పిందంటే ఇటు శరీరానుసారంగా సైతానుకు సైతాన్ యొక్క ఆకర్షణలకు లొంగే ప్రమాదం ఉంటుంది. అందుకే మీ మనస్సు జాగ్రత్త అని చాలాసార్లు బైబిల్లో హెచ్చరికలు జరిగినాయి. రోగాలకు గురవుతారు అన్నాను. మనసును బట్టే రోగాలకు గురవుతారు. సహజంగా మానవ శరీరానికి దేవుడు కొన్ని సంవత్సరాలు, ఇప్పుడు కొన్ని ఈ మైక్ ఉంది, గ్యారంటీ ఉంటుంది కదా, గ్యారంటీ. మీరు ఈ మైకుని కింద పడేయకుండా, నీళ్ళలో లేకుండా, అగ్ని చేత కాల్చకుండా మైకుని పద్ధతిగా మైకులాగా వాడితే మీకు ఇదిగో ఈ 3 సంవత్సరాలు గ్యారంటీ. రిపేర్ వస్తే మాది బాధ్యత. అవసరమైతే కొత్త పీస్ ఇస్తాం. మీరు ఎక్కువ మొత్తంలో పెట్టుకుంటున్నారు కాబట్టి గ్యారంటీ ఇస్తారు. అలాగా మన శరీరానికి కూడా మినిమం 70 ఏళ్ళు గ్యారంటీ. నరుని ఆయుష్కాలము అధిక బలం ఉంటే అది మినిమం 70 ఇయర్స్. ఈ గ్యారంటీ కూడా బైబిల్లో రాశాడు. అది కూడా 90వ కీర్తనలో దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనలో ఈ ఆయుష్కాలం. చాలా చిన్న వయసులోనే దీర్ఘ వ్యాధులకు గురవుతున్నారు. వాతావరణంలో మార్పులను బట్టి, సహజంగా ఈ తినే ఆహార పదార్థాల్లో చిన్న చిన్న మార్పులను బట్టి ప్రాకృతికంగా కొన్ని బలహీనతలు వస్తాయి. అది వేరే సంగతి. అవి వస్తే తగ్గుతాయి. మామూలు రోగాలంటే జలుబు, దగ్గు, తుమ్ములు ఇవన్నీ పిల్లలకు కూడా వస్తాయి, పెద్దోళ్ళకి వస్తాయి, ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు జ్వరాలు, కాస్త రెస్ట్ లేకుండా వర్క్ చేసినప్పుడు బాడీ జ్వరానికి గురైంది. అంటే అర్థమేంటో తెలుసా? ఓవర్ హీట్ వచ్చి బాడీ ఇక నేను సహకరించను, నాకు కొంచెం రెస్ట్ కావాలని ఇక జ్వరం వచ్చిన వాడికి ముసుగుదని పండుకుంటాడు. కనీసం తినటానికి కూడా ఇష్టపడ్డాడు. నోరు కూడా చేదైపోయింది. ఈ తినమ్మా బాగుంటుంది తినండి, నాకు వద్దు, నాకు తినబుద్ధి కాటల్లా, నోరు చేదుగా ఉంది అంటారు. ఎవరు? జ్వరం వచ్చిన వాళ్ళు. ఎందుకు? జీర్ణ వ్యవస్థ సైతం రెస్ట్లోకి వెళ్ళిపోయింది. బాడీ మొత్తం విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది. సర్వ శరీరము మౌనం అయిపోయింది. ఇక 1-2 రోజులు అలా ఉన్న తర్వాత చిన్న చిన్న మార్పులు, మళ్ళీ బాడీ సెట్ అయ్యి మళ్ళీ లైన్లోకి వచ్చింది. చాలా వరకు జ్వరం వచ్చిన వ్యక్తికి విశ్రాంతి అవసరం. విశ్రాంతి అవసరం కనుకనే ఓవర్ హీటు, అధిక ఉష్ణోగ్రత బాడీలో గుట్టించి పడేస్తాడు అక్కడ. సో జలుబులు, దగ్గులు, జ్వరాలు, తుమ్ములు ఎక్సెట్రా ఇతరత్ర చిన్న చిన్న బలహీనతలు అన్నీ మామూలుగా వస్తే పోతాయి. కానీ మినిమం 70 ఏళ్ల గ్యారెంటీ ఇచ్చినటువంటి శరీరానికి దీర్ఘవ్యాధులు ఎందుకు వస్తున్నాయి? దీర్ఘవ్యాధులు అంటే
ఇక జీవితకాలం ఆ జబ్బుతో ప్రయాణం చేయాల్సిందే. ఒక్కసారిగా ప్రాణం తీయదు, కానీ క్రమక్రమంగా బాడీని ఇబ్బంది పెడతా ఉంటుంది. దీర్ఘ వ్యాధుల జాబితాలో కొన్ని ఉన్నాయి, అయ్యేందో మీకు తెలుసు. నంబర్ 1, నంబర్ 2లో 2 వస్తాయి. 1 షుగరు, 2 పొగరు. అంటే బీపీ తర్వాత ఇంకా కొన్ని జబ్బులు ఉన్నాయి, కొన్ని బలహీనతలు, దీర్ఘ వ్యాధులు. నా పరిశోధనలో నేను గుర్తించింది ఏంటంటే 1% దీర్ఘ వ్యాధులకు మనిషి ఏ కారణాన్ని బట్టి గురవుతున్నాడు అంటే తన మానసిక వైకల్యాన్ని బట్టి గురవుతున్నాడు, మానసిక బలహీనతను బట్టి గురవుతున్నాడు. మెంటల్ ప్రెషర్, మానసిక ఒత్తిడిని బట్టి గురవుతున్నాడు దీర్ఘ వ్యాధులకు. ఆ మానసిక ఒత్తిడి లేకపోతే మెంటల్ ప్రెషర్ అనేది ఒకవేళ మనం కంట్రోల్ చేసుకోగలిగితే దీర్ఘ వ్యాధులు సైతం వెనక్కి తగ్గుతాయి. అర్థమైందా? అంటే బ్రాండెడ్ జబ్బులు కూడా, అంటే కంపెనీ జబ్బులు కూడా ఏదట చూస్తారు, కంపెనీ బ్రాండెడ్ ఏందిరా జబ్బులు పేర్లు కదా, ఫలానా అంటే ఆహా అదే ఇంక అయిపోయినట్టేగా, ఇంకా తగ్గదు అది, అసలు రాకుండానే ఉండాలి, వస్తే ఇంక అయిపోయినట్టే అంటుంటారు వీళ్ళే. నేను చెప్తున్నాను, మానసిక ఒత్తిడి విషయంలో కానీ కొంచెం బ్యాలెన్స్ కాగలిగితే దీర్ఘ వ్యాధులను కూడా కంట్రోల్లో పెట్టవచ్చు. ఒకవేళ మానసిక ఒత్తిడికి గురైన ఒక వ్యక్తి ఒక సాధారణ వ్యాధిని కలిగి ఉంటే అది దీర్ఘ వ్యాధిగా మారే అవకాశము ఉంది. మళ్ళీ చెప్పేదా, సాధారణ బలహీనత కలిగి ఉంటే ఆ బలహీనత దీర్ఘ వ్యాధిగా మారే అవకాశం ఉంటుంది. ఒక దీర్ఘ వ్యాధికి గురైన వ్యక్తి తన మానసిక స్థితిని కానీ కొంచెం ఆ వైఖరిని మార్చుకోగలిగితే, ఆ ఒత్తిడిని కానీ తగ్గించుకోగలిగితే అది కూడా వెనక్కి తిరిగే అవకాశం ఉంది. అంటే ఇదంతా ఎందులో జరుగుతుంది? ఈ బాడీలో మార్పులన్నీ ఫస్ట్ మనస్సులో కలిగి ఆ తర్వాత అది శరీరంలోకి వస్తుంది అనడానికి మీకు చాలాసార్లు రుజువులు చెప్పాను నేను. మరి ఎంతమంది వాటిని సీరియస్గా తీసుకొని బ్యాలెన్స్ అవుతున్నారో, ఎంతమంది ఇంకా జుట్టు పీక్కుంటారో నాకైతే తెలీదు. అంటే జుట్టు పీక్కోవడం అంటే ఎప్పుడు పీక్కుంటాం జుట్టు అని బాగా కోపం వచ్చినప్పుడు, ఎవరిని తన్నాలనుకున్నా వాడిని తన్నాది కానప్పుడు, అప్పుడా లేదు, రకరకాల సమస్యలను గురించి మనం ఇబ్బంది పడతాం. ఆ ఒత్తిడి నీ విషయంలో కూడా జరిగింది. నీకేదన్నా అలాంటి డౌట్ వచ్చినప్పుడు నీ బాడీలో నీకు తెలియకుండానే షివరింగ్ రావటం, నీ ఒళ్ళంతా చెమటలు పట్టడం, చల్లటి గాలి తగులుతున్నా సరే నీ బాడీ తన కండిషన్ని కోల్పోవటం, ఈ మార్పులన్నీ మన శరీరంలో జరుగుతాయి. ఇప్పుడు నీ సంగతే తీసుకుందాం. పొలం గట్టు మీద పోతున్నావు, సాయంత్రం 6:30 అప్పుడు ఇంకా చీకటి పడుతుంది, నల్లటి మేఘాలు గమ్మినాయి, వర్షపు ఛాయ కనపడుతుంది. ఊళ్ళోకి వెళ్ళిపోదామని పొలం గట్టు మీద నడుస్తూ వస్తున్నావు, ఇంకా డార్క్, కింద అర్థం కావట్లా. ఈలోపు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నీ కాళ్ళ దగ్గర ఒక పెద్ద పాము ఉంది. జస్ట్ ఒక అడిగేస్తే అది పాము, అడిగేస్తే నువ్వు నడిచే గట్టుకు అడ్డంగా ఉంది. నువ్వు వెనక్కి వెళ్దామంటే వెంటబడిద్ది, ఎందుకంటే పెద్ద పాము ముందుకెళ్ళడానికి అడ్డంగా ఉంది. అప్పుడు నీ కండిషన్ ఏంది? కొంతమంది టౌన్లో ఉండేవాళ్ళు మాకు ఆ భయం ఏం లేదు, అసలు పాములు ఉండవు అంటారు. ఉండవు అన్న సంగతి నాకు తెలుసు. కొద్దిగా మీరు అట్లా ఊహించుకోండి, అక్కడ ఆ ప్లేస్లో ఏం జరిగింది. నువ్వే ఉన్నావు, చల్లటి గాలి తగులుతుంటుంది పొలాల మీద, కానీ నీ కాళ్ళ ముందు పాము. ఇప్పుడు ఆ గాలి నీకు తగిలిద్దా? గాలి తగులుతూనే ఉంటుంది, కానీ బాడీకి అర్థం కాదు. వెనక్కి వెళ్తే వెంటబడితే, ముందుకెళ్తే కాటేసిద్ది, ఉన్న దగ్గరే ఆగిపోతావు. చాలా స్పీడ్గా పరిగెత్తితే గుండె టకా 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 కొట్టుకుంటుంది, కానీ అక్కడ నిలబడ్డ నువ్వు ఏం పరిగెత్తలా, కానీ గుండె వేగం పెరిగిపోతుంది, టకా 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 కొట్టుకుంటుంది. కొట్టుకోదా? ఏదండి, ఏం చెప్పరు మీరా? కొట్టుకోదా? బాడీ చెమటలు పట్టదా? మాట వచ్చిద్దా? పెద్ద పాము ఆ దరి నుంచి ఆ దరికి కనపడుతుంది. ఎట్లుంటుంది? మాట వచ్చిద్దా? మాట రాదు, చేతులు కాళ్ళు వణుకుతుంటాయి. నాకు అర్థం కాదు, ఈ లక్షణాలన్నీ ఎప్పుడు వస్తాయి? బాగా శరీరం శ్రమకు గురైనప్పుడు, బాగా పరిగెత్తినప్పుడు బాడీ అంత చెమటలు వచ్చేస్తుంది, గుండె స్పీడు పెరిగిపోద్ది, బాడీ షివరింగ్ అప్పుడు వచ్చింది బాగా వేగంగా పరిగెత్తినప్పుడు. కానీ నువ్వు అడుగు కూడా వేయలా, కానీ బాగా స్పీడ్గా చాలా దూరం పరిగెత్తిన వాడి బాడీ ఏ లక్షణాలు చూపించిందో, అడుగు కూడా వెయ్యని నీ బాడీలో ఆ లక్షణాలు కనపడుతున్నాయి. ఎలా కనపడతాయా లేవా? కనపడతాయి వాళ్ళు చేతండి. మంది చిన్నదానికే ఒత్తిడికి గురవుతారు. వినండి ఇక బాగా.
సమస్య ఇంతది కాదు, ఇంతదే. దానికి ఎంత మనసులో ఒత్తిడి గురవుతారంటే వాళ్ళని మనం కంట్రోల్ చేయకపోతే ప్రాణం కూడా తీసుకుందాం అన్నంత వ్యక్తులకు వెళ్ళిపోతారు. చిన్నదే ఇంత మాట, చిన్న సమస్య. కొంతమంది ప్రాణం తీసుకోరు, కానీ ఇంత సమస్యకి తిండి మానుకుంటారు, నిద్ర మానుకుంటారు. ఇంత సమస్య ఆలోచిస్తూ ఉంటారు. ఈ పేషెంట్ కాక రోగాలు రాకేమొస్తాయింది ఏమమ్మా? చిన్నదానికి ఆలోచించి, పెద్దదానికి ఆలోచించి, ఇంతదానికి ఆలోచించి, అంతదానికి ఆలోచించి బతుకంతా ఇక అట్టనే ప్రెజర్ గురైతే 40 ఏళ్ళు నిండేసరికి కంపెనీ రోగాలన్నీ లైన్లో ఉంటాయి. స్తోత్రం. కొంతమంది మనసు అట్లా ఉంటుంది, మరి దరిద్రంగా అట్లా తెచ్చి ఏం చేద్దాం, మరి ఎంత చెప్పినా వాళ్ళు మారరు. ఒకప్పుడంటే నిరీక్షణ లేదు, ఒకప్పుడంటే మనకు ధైర్యం లేదు, ఒకప్పుడంటే మనకు భరోసా లేదు. ఎందుకంటే జీవము గల దేవుడు మనకు తెలియదు. కానీ ఈరోజు మనకు ఆయన ఉన్నాడు కదా. ఆయన ఏంటో తెలుసు, ఆయన జ్ఞానం తెలుసు, ఆయన బలం తెలుసు, ఆయన శక్తి తెలుసు. మనమంటే ఆయనకి ఎంత ప్రేమో తెలుసు. మనకు కావాల్సిన ఏమిటో ఆయనకి తెలిసిన సంగతి మనకి తెలీదా? మరి తెలిసి ఎందుకు జుట్టు పీక్కుంటున్నారు? తెలిసి ఎందుకు పిచ్చోళ్ళు అవుతున్నారు? తెలిసి ఎందుకు ఆవేదనలో బతుకుతున్నారు? తెలిసి ఎందుకు ప్రెషర్ అవుతున్నారు? తెలిసి ఎందుకు చిన్న చిన్న వయసులో పెద్ద పెద్ద రోగాలకు గురవుతున్నారు? ఎందుకో? నాకంటే బాధ్యతలు పెద్దవి కాబట్టి ఉంటుంది కొంచెం ప్రెజరు. అన్ని దైవికంగా చేయాలి, సెన్సిటివ్ మ్యాటర్లు కాబట్టి నాకు ఉంటుంది ఒత్తిడి. నీకు అంతసేటు ఏముంది? చిన్న ఫ్యామిలీ, మహా ఉంటే 4 ఉంటారేమో, లేకపోతే ఒక 5 ఉంటారు, లేకపోతే 10 మంది ఉంటారు. చిన్న ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీని రన్ చేయడానికి, కాస్త భక్తి సాధన చేసుకోవడానికి అమ్మమ్మ ఎంత అల్లాడిపోతున్నారో కొంతమంది. ఈ మాట ఇంతసేపు ఎందుకు చెప్పానంటే ఇది చాలా కీలకమైంది. సేవకులు, విశ్వాసులు అందరికీ గోరంత సమస్యకి మనకు చాలిన దేవుడు ఉన్నాడు, కొండంత సమస్య కూడా చాలిన దేవుడు ఉన్నాడు. నీకు అర్థం కాకపోతే ఆయనకు అర్థమైంది, నీకు ఐడియా లేకపోతే ఆయన దగ్గర ఐడియా ఉంది. నీ వల్ల కాకపోతే నా వల్ల కాదయా అని నువ్వు ఏకాంతంలో కూర్చుంటే నీ పక్షంగా అన్ని కదిలించి నెరవేర్చగల సమర్థుడు ఆయన ఉన్నాడు. ఉన్నాడు. దానికి నువ్వేదో మెంటల్ ప్రెషర్ పెట్టుకొని ఏదో ఆలోచించి పిచ్చాసుపత్రిలో చేరి మధులత మాత్రలు మింగి అవసరమా? ఏమమ్మా? వెళితే ఆయన కూర్చుంటే ఆయన, లెగితే ఆయన ఎవరు? వాళ్ళ ఆయన. ఊరి నీ ఆయన జల్లంగుండా ఆయన అమ్మ నిన్ను గుంట్లో పెడితే వస్తాడా ఆయన? ఏమ్మా గుంట్లో పెడితే వస్తాడా? ఒట్టును కూర్చొని మట్టేత్త ఎడుతాడు, వెళ్ళిపోయావా. ఒక్కొక్కడికైతే లోపల ఆనందం, ఫ్రెష్గా కొత్త పెళ్లి చేసుకోవచ్చు మళ్ళీ. వెళ్ళిపోయావా, దరిద్రం వెళ్ళిపోయింది అంటుంటాడు. లేకపోతే వస్తాడమ్మా. ఆయన బాగానే ఉన్నాడు, నువ్వెందుకు రోగిష్టి అవుతున్నా? ఆయన గురించి నువ్వెందుకు పేషెంట్ అవుతున్నా? ఆలోచించకపోతే ఎట్టా అన్నయ్య? భర్త అన్నప్పుడు మరి ఇంకా బాగా భాగస్వామి అయినప్పుడు మరి మా దాబా సోది మొహం దానా అని అనకూడదు. నేను అనను. ఎన్నిసార్లు చెప్పినా అదే 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 కొంతమంది. ఆయన నంబర్ 1 ఉంటాడు, ఏమైనా టెస్ట్ చేస్తేనేమో షుగర్ వచ్చి ఉంటుంది. ఆయన బాగానే ఉంటాడు, ఏమైనా టెస్ట్ చేస్తేనే బీపీ పెరిగి ఉంటుంది. ఎంతలే 190, ఇంకొద్దికి పెంచు పోతాం అని చెబితే టెస్ట్ చేసినాడు. చుట్టూ చేరి అడుగుతారు, ఎందుకమ్మా అంతసేటు ఎందుకు ఆలోచిస్తున్నా అంటే, ఏం ఆలోచన? నాకేం ఆలోచన లేదు, ఒట్టిదే. మైండ్ అంతా ప్రెషర్, ఏది చిన్నదే. జెంట్స్ కొంతమంది లేడీస్ గురించి, లేడీస్ కొంతమంది జెంట్స్ గురించి, కొంతమంది పిల్లల గురించి, కొంతమంది పెద్దల గురించి, కొంతమంది జాబులో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యల గురించి, కొంతమంది చదువులో ఏర్పడే ఒత్తిళ్ళ గురించి, కొంతమంది ఉద్యోగ ప్రయత్నంలో ఏర్పడే విఫలతల గురించి, కొంతమంది పిల్లలు లేరు అన్న కారణం చేత రోజు ఏడ్చేవాళ్ళు ఉన్నారు, ఒత్తిడికి గురయ్యిన వాళ్ళు ఉన్నారు, నిద్రలు పట్టక నిద్ర మాత్రలు మింగుతున్న వాళ్ళు ఉన్నారు. ఎన్ని చెప్పుకోదగ్గ గొప్ప సమస్యలు కాదు బిడ్డ. నేను ఎందుకు ఇంత పచ్చిగా చెప్తున్నా అంటే, మరి సున్నితంగా చెబితే మీకేమో నాటదు. అందుకే సోదిమోహం దానా, సోదిమోహం అని చెప్పి తిట్టి మరీ చెబుతున్నా. అర్థమైందా? నేను తిట్టంలే, అంటే తిడతాను అని చెప్పి చెబుతున్నా. చెప్పిన దేవునికి స్తోత్రం చెప్పండి మనసారా. చెప్పండి. ఒత్తిడికి గురవుతారా? అవ్వండి. నాదేమైంది ప్రార్థన చేస్తా. ఈ రోగం వచ్చిందంటే నాయన నీ ఇష్టమైతే తగ్గించు, లేకపోతే ఉంచాను ఆయన నీకు స్తోత్రం. కడుపులో మండితే అదే చేస్తా ప్రార్థన.
ఇష్టమైతే తగ్గించు, లేకపోతే ఇంకా అతి పెందలాడు పీడవదు. చెప్పిన మాట వినండి మర్యాదగా. విరుగుడు చెప్తున్నా, విరుగుడు చెప్తున్నా. అందరికీ బాధ్యతలు ఉన్నాయి, అందరికీ సంసారాలు ఉన్నాయి, అందరికీ కుటుంబాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందరికీ సమస్యలు ఉన్నాయి. సమస్య లేని వాళ్ళు ఎవరో ఒకళ్ళు చేయొత్తండమ్మా, అసలు నాకే ప్రాబ్లం లేదని వాళ్ళు ఒక్కళ్ళు చేయొత్తండమ్మా. గజమాల ఆర్డర్ చేస్తాను నేను, ఒక్క ప్రాబ్లం కూడా నాకు లేదు, అన్ని విషయాల్లో ఫుల్ హ్యాపీ అన్నోళ్ళు చేయొత్తండి. ప్రతి మనిషికి చిన్నతో పెద్దతో ప్రాబ్లం ఉంటుంది. ఎవరికి తగ్గ ఒత్తిళ్ళు వాళ్ళకున్నాయి. అయితే ఈ చింతలు, ఈ ఒత్తిళ్ళు, ఈ భారాలన్నీ విరిగిపోయే చోటేదో తెలుసా? యేసయ్య పాదాలు. ఇక నీ విరిగిపోయే స్థలం, వీటన్నిటిని విదిల్చుకునే స్థలం ఆయన పాద సన్నిధి. నేను అందుకే ప్రెజర్ పెరిగిందంటే పరిగెత్తుతా. అడుగు తెలుసా? ఏకాంతానికి వెళ్ళిపోతా. ఏదో చెట్టు చూసుకుంటా. మీరు పోయారు, మీరు బాగుండదు, లేడీస్ ఛాన్స్ ఉంది, జెంట్స్ కాబట్టి మీరు వదిలే, మీరు గదిలోకి వెళ్ళండి, లేకపోతే మందిరానికి రండి, మీకు అద్భుతం. నా సంగతి చెబుతున్నా నేను. నువ్వు కూడా మందిరానికి వెళ్ళదు, కానీ ఆ ఒత్తిళ్ళు ఈ మందిరానికి వస్తే ఆల్రెడీ 1 కిలో నెత్తిన వేసుకొని వస్తే ఏడరాగానే ఇంకో 10 కిలోలు ఏడైద్ది. కొంతమంది పేషెంట్లు కూడా ఉంటారు, ఎంత చెప్పినా అర్థం కాదు. వాళ్ళు తగిలారంటే నాకు 10 ఇంతలు ఎక్కువైద్ది. అందుకని ఇప్పుడు నేను మందిరంలో ప్రశాంతంగా ఉండలేను. ఎందుకంటే నన్ను చూస్తే కనీసం వాడు ప్రార్థన చేసుకుంటున్నాడని కూడా వదిలిపెట్టరు. ఫస్ట్ వచ్చి నిలబడతారు. నాకు వినపడేటాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు అనుకుంటాగా అన్నయ్య అంటే, ఒరే మేము వచ్చాము లే అని. అంటే ఇంకొక ఎంతసేపు చేస్తాడు, లెగుతాడులే, కాసేపు నిలబడదు, పెద్దగా నాకు వినపడాలి. ఎట్లుంటుంది ప్రార్థన చేసేవాడికి? ఒక్కొక్కళ్ళు ఈ మాటలు మాట్లాడరు కానీ సప్పుడు చేస్తుంటారు. ఇవన్నీ చూసి మందిరానికి దూరం అయ్యానమ్మా. నేను బలిపెట్టాను దగ్గర ప్రార్థన కూడా చేసుకొని ఇట్లా నేను ప్రార్థన నేను అనగానే చుట్టూ నలుగురు కనపడి అనాలన్నయ్య. నిలబడితే వాళ్ళ కాళ్ళు ఆగి 4 నిమిషాలు వదిలిపెడతారు. కూర్చొని దొరికాను అనుకో 4 నిమిషాలు 40 నిమిషాలు అయింది. ఇక నాకు ప్రెజర్ పెరిగిందిరా అనుకున్నప్పుడు ఎడిపోతాను తెలుసా? మనుషులు ఎవరు లేని నిర్మానుష్య స్థలానికి వెళ్తా. ఇది కూడా చెప్తున్నాను బిడ్డలారా, వినండి. నయానో భయానో నవ్విచ్చో కవిచ్చో ఒక విలువైన మాట మీ హృదయంలో చేరేయాలనేది నా ఆశ, అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఒత్తిళ్లు పెంచుకొని, మీరే ఆలోచించుకొని, మీరే ప్రెజర్ అయ్యి, మీరే గందరగోళమై దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యకరమైనటువంటి దేహాన్ని పాడు చేసుకోవద్దు. బాగుండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు బ్రతికి ఉండాలి, మీరు శక్తివంతంగా ఉండాలి. ఎందుకంటే మీరు యేసయ్య కోసం బతకాలి, మీరు యేసయ్య పని చేయాలమ్మా. ఎట్లా నువ్వు 30 ఏళ్ళకి నువ్వు పేషెంట్ అయితే, ఎట్టమ్మా నువ్వు 50 ఏళ్ళకి అంత అయిపోయింది అదంటే, ఎట్టమ్మా 60 ఏళ్ళకి ఇంక అయిపోయింది, ఇంకా నన్ను పెట్టరావటమేనంటే ఎట్ట కుదిరిద్దమ్మా? 60 ఏళ్ళకే 60 ఏళ్ళకి మారు మనసు పొందాడమ్మా. 65 ఏళ్ళకి హనుకు 75కి పొందాడు. 90 ఏళ్ళకి అన్నదే ఎవరు? ఇప్పుడు కూడా మీరు చైనా పోయి చూడండి, 100 సంవత్సరాలు దాటిన ముసలి ఎక్కువ మంది ఉన్నారు. చైనా పోయి చూడండి, మళ్ళీ ఏదో వదిలిపెట్టరు వాళ్ళు. దగ్గర నుంచి పావులు, తేళ్ళు అయితే డైరెక్ట్గా ఫ్రై చేసుకొని తింటారు వాళ్ళు. ఆల్ ఐటమ్ అన్నీ. 100 సంవత్సరాలు దాటిన శతాధిక వృద్ధులు ఎక్కువ మంది ఉన్నారు చైనాలో, అధిక సంఖ్యాకులు వాళ్లే. చేతనైన పని చేయాలి. ఏదన్నా మానసిక ఒత్తిడి మనకి ఎక్కువైతే దాన్ని అలాగనే కలిగి ఉండి మనం ఆ ఒత్తిడిలోనే అలాగనే ఉంటే ఖచ్చితంగా బలహీనత గురవుతాము. ఎక్కువ టైం పట్టదు, చాలా తక్కువ కాలంలోనే డ్యామేజ్ అవుతాయి అవయవాలు. ఎంతమందికి అర్థమవుతుంది? చిన్నదానికి పెద్దదానికి గందరగోళంగా ఆలోచించి పేషెంట్లు అయ్యే తిక్కలోళ్ళకి చెప్తున్నా నేను. కొంతమంది అందరూ ఉన్నారు అట్టంటి వాళ్ళే. మర్యాదగా ఆ తత్వాన్ని మార్చుకొని, ఒకవేళ అలాంటి ప్రెజర్ నీకు వస్తే, సమస్యలను బట్టి వచ్చింది, ఒత్తిడి వచ్చింది, వస్తే దాన్ని తప్పించుకునే మార్గం, ఆడవాళ్ళైతే దేవుని మందిరానికి పరిగెత్తండి, జెంట్స్ అయితే ఏకాంత ప్రార్థనకు పరిగెత్తండి. అంటే ఈ ఒత్తిడిలో మళ్ళీ ఆ ప్రార్థన ఏం చేస్తామని అంటే, నువ్వు పాంగనే అయ్యో మొర్రో అని మొరపెట్టమని చెప్పలేదా? పోయి కూర్చోవా పోయి అని చెబుతున్నాను నేను. కూర్చో, వెళ్ళి ఏకాంతంగా దేవునితో కూర్చో, మనశ్శాంతి ప్రశాంతంగా ఆయన స్తుతిస్తా పాడుతా కూర్చో. ఒత్తిడి దేవుని మీదకి వేయి. దేవా నీ వైపే చూస్తున్నాను నాయన, నాకు అర్థం కావట్లేదు, ఎలా బయటపడాలో తట్టుకోలేకపోతున్నా. తనకు ఒత్తిడి వచ్చింది, మరణకరమైన భయం వచ్చింది, మరణకరమైన అపాయం వచ్చింది. ఏలియాకి ఏం చేశాడు? కూర్చొని ఐడియాస్ వేసుకుంటా కూర్చోలా.
అరణ్యంలోకి ఒక దిన ప్రయాణం అంతా సాగిపోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చొని, బదరీ వృక్షం అంటే నిఘంటులో రేగు చెట్టు అని రాశారు, మరి అదేం రేగు చెట్టు ఉందో రేగు చెట్టుల్లో, దాని కిందకి పోయి కూర్చున్నాడు. కూర్చొని మోకాళ్ళుని ప్రార్థన చేసి సావో బతుకు అని దేవుడికి చెప్పుకొని ఏం చేశాడు తెలుసా? మరణ భయం ఉన్నాడు, టెన్షన్లో ఉన్నాడు, ఏం చేయాలా? తప్పించుకునే మార్గం కూర్చొని ఆలోచించాలా. ఆయన ఏం చేశాడు? శుభ్రంగా నాకు తెలియదు, నా వల్ల కాదు, అన్ని నువ్వే చూసుకో, నా ప్రాణం తీసుకొని శుభ్రంగా చెట్టు కింద పండుకొని నిద్రపోయాడు. ఇప్పుడు ఏం చేయమని చెబుతున్నా నేను? నిద్రపోండి. స్తోత్రం. నిద్రట్టు వచ్చిందన్నయ్య, ఏకాంతానికి పోండి, ప్రార్థన చేసుకో, దేవునికి అప్పచెప్పు, కాసేపు ప్రశాంతంగా నిద్రపో. దేవుడు ఉన్నాడని నమ్మితే నిద్రపో. ఆయన నా పక్షంగా కార్యం చేస్తాడంటే ఇక ఒత్తిడి గురి కావద్దు, ప్రశాంతంగా విశ్రమించు. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోనే ఒదిగెదనయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోనే. అర్థమై సావద్దు మన గొడవ. మనం ఒకటి చెబుతూ వాళ్ళు ఇంకోటి చెబుతుంటారు, అనవసరం. మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు ప్రెజర్ అయినప్పుడు. కొంతమంది రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది భరోసా నీకెందుకు నేను చేస్తాను ప్రశాంతంగా కూడా అనేవాళ్ళు ఉంటారు. అలా అనేవాళ్ళు తక్కువ, ఎక్కువ మంది మనకి రేర్. కానీ మనకి 100% ఆ భరోసా ఇచ్చేవాడు మాత్రం యేసయ్య. బిడ్డ గుర్తుపెట్టుకో, నువ్వు ఎలాంటి ప్రెజర్లో ఉన్నా, నీ మనసులో ఉన్న ఆ ఒత్తిడి నీ దేహాన్ని రోగగ్రస్తం చేసేదాన్ని మర్చిపోవద్దు, దానికి తావియొద్దు. అది నీకు అలా స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు వెంటనే నువ్వు ఆయన పాదాల దగ్గరికి పరిగెత్తు, ఆయనకి విజ్ఞాపన చేయి, ఆయనకి తెలియజేయి, కాసేపు ఆయన పాదాల దగ్గర విశ్రమించు. నీ మైండ్ రీఫ్రెష్ అయిపోతుంది, రిలాక్స్, నీ ముఖం తేజస్సు వస్తుంది, నీ శరీరం తేలికవుతుంది, నీ హృదయంలో భారం దిగిపోతుంది. ఒక ప్రశాంతతతో నువ్వు లేచి మళ్ళీ నీ కార్యక్రమాల్లోకి వెళ్ళొచ్చు. అలా చేయకుండా ఒత్తిడిని అలానే కంటిన్యూ చేశావంటే ఆల్రెడీ పారంపర్యంగా ఉన్న జబ్బులే గాక క్రొత్త సమస్యలు కూడా నీకు ఎంటర్ అయ్యి, అది కిడ్నీ మీద పడవచ్చు, లివర్ మీద పడవచ్చు, బ్రెయిన్ మీద పడవచ్చు, హార్ట్ మీద పడవచ్చు. చిన్న చిన్న ప్రాముఖ్యమైన గ్రంథులు ఉంటాయి, ప్యాంక్రియాసిస్ అనేటువంటి గ్రంథి, అలా రకరకాలు ఉంటాయి శరీరంలో, వాటి మీద పడవచ్చు. చాలా ప్రాబ్లం. అందుకే హోమియో వైద్యంలో ఎక్కువ శాతం మన మనస్సునే వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. నీ మనసులో ఎలాంటి ఆలోచనలు కలుగుతాయి? కొంతమందికి అసలు ప్రస్తుతం ఏ ప్రాబ్లమ్స్ ఉండవు, విచిత్రమైన ప్రాబ్లం అండి వీళ్ళది. ఏనండి, ప్రస్తుతానికి ఏ ఒత్తిళ్ళు ఉండవు, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు, అంత మంచిగా జరుగుతుంటుంది, అయినా ప్రెజర్ అవుతారు. ఎందుకు అంత మంచిగానే జరుగుతుంది? అంత బాగుంది సార్, అంత సూపర్గా ఉంది. మరి అంతా సూపర్గా ఉన్నప్పుడు, బిజినెస్ కూడా బాగా జరుగుతున్నప్పుడు, అన్ని మంచిగా నీకు పైసలు వస్తున్నప్పుడు, ఫ్యామిలీ మంచిగా రొటేట్ అవుతున్నప్పుడు నీకు ఎందుకు ఒత్తిడి అంటే, ఎంత బాగానే ఉంది సార్, ఇది కంటిన్యూ అయిద్దా బ్రేక్ పడిద్దా అని డౌట్తో ఇట్లా ఒత్తిడి గురవుతున్నాను అంటాడు. అయిందా? మంచిగా నడుస్తుంది, ఇది ఎలా కంటిన్యూ అవుతుందా, లేకపోతే నాకంటే నా బిజినెస్ కంటే ఇంకా ఎక్కువ బిజినెస్ చేసేవాడు ఎవడన్నా ఎంటర్ అవుతాడా, నా బిజినెస్ బ్రేక్ అవుతుందా, ఇప్పుడు నాది ఫామ్లో ఉంది వెనక్కి తగ్గుతుందా, ఇంకొకటి ఎవడన్నా నన్ను క్రాస్ చేస్తాడా? అందరికంటే బాగా సంపాదించినవాడు అంబానీ అంటారు కదా. పాప అంబానీ కూడా ప్రశాంతత ఉండదు. అంబానీ అదాని గురించి ఆలోచిస్తుంటాడు, లేకపోతే వాడు వీడి గురించి, అది వీడి వాడి గురించి, ఒకడు ఇంకొకటి గురించి ఆలోచించి ఎవడికి మనశాంతి ఉంటుంది. అది భూమి మీద మనిషి బతుకు. ఏమన్నా అర్థమైంది నేను చెప్పేది? నా 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 లైఫ్ ఇలానే సాగిపోయిద్దా లేకపోతే బ్రేక్ పడిద్దా అని ఆలోచించి ఏబులాగా అట్లా ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు. నేను అందరికీ చెప్తున్నాను, సేవకుడైనా, సేవ చేసే సేవకుడైనా, సేవకురాలైనా, విశ్వాసులైనా ఎవరైనా గుర్తుపెట్టుకోండి, నిన్నటికి నేటికి ఉన్న దేవుడు రేపటికి కూడా ఉన్నాడు. నిన్న కాచినవాడు నేడు కాస్తున్నవాడు రేపు కూడా కాచుకుంటాడు. గనుక మనసుని నువ్వు ఎలా డిజైన్ చేసుకుంటున్నావో, మనసుని ఎలా సిద్ధపరచుకుంటున్నావో ఒక్కసారి చూసుకో. అన్న నాకు ఈ ప్రాబ్లం ఉందన్నా, చిన్నదానికే ఒత్తిడికి గురైపోయి ఆలోచిస్తూ ఉంటాను, వెంటనే నేను ఇక దుఃఖంలోకి వెళ్ళిపోతాను, ఒత్తిడికి గురవుతాను, నాకు ఉందన్నా ఈ లక్షణం అన్నోళ్ళు యథార్థంగా చేయొద్దండి. మీకు కూడా ఉందిగా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? పేషెంట్లు అవుదామా, దాని నుంచి విడుదల పొందుదామా? నేను గుర్తుపట్టా, ఈ రహస్యాన్ని గుర్తుపట్టా. అసలు ఏందిరా ఎట్లా జరుగుతుంది అంటే మనసులో జరుగుతుంది. మనసులో ఒక అంశాన్ని గురించి కలవరం రేగినప్పుడు అది అశాంతికి గురయ్యి, ఒత్తిడికి గురయ్యి, అది దేహం మీద పడుతుంది. అర్థమైంది నాకు. అంటే ఈ ప్రెజర్ నుంచి తప్పించుకోవాలంటే ప్రత్యామ్నాయం ఏంటంటే దేవుడే.
ఇంకెళ్ళిపోతా, ఏకాంతంగా వెళ్ళిపోయి ఆయన దగ్గర కూర్చొని, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయనతో మనసారా మాట్లాడుకుంటా, ఏడ్చుకుంటా, నవ్వుకుంటా, పాడుకుంటా, సన్నుతి చేసుకుంటా, ఆయన పాదాల దగ్గరే కాసేపు ఏలియా వండుకున్నాడు వండుకుంటా. నా తెలియదు, నువ్వే చూసుకోవా, ఆయన తట్టుకోలేనని. ఆయన కృప చూపి సేద తీర్చి వెన్ను తట్టి, ఏదో తెలియదు ఆయనకి చెప్పుకొని కాసేపు ఆయన పాదాల దగ్గర ఉంటే ఎక్కడ లేని ధైర్యం, ఎక్కడ లేని ఉత్సాహం, ఎక్కడ లేని ప్రోత్సాహం నేను అనుభవించా చాలాసార్లు. ఎలారా ఇందాక ఇచ్చిన పిలుపులో కొంతమంది 3 భాగాలు చేయెత్తారు, 1 భాగం చేయెత్తలేదు, కానీ అందరూ ఏడిపోతే నాకు తెలుసు. మీరు షో చేసినా నేను తెలుసుకోలేనంత తిక్కలో నేను కాదులే, కానీ ఏమి అందరూ ఏడిపోతే చెప్పినట్టు చేయండి. చేస్తారా? ఏం చేస్తారు? ఆలోచించండి. మొదలతో బిళ్ళలు మింగాల్సి వచ్చింది. టాబ్లెట్. ఆలోచనలొద్దు, చింతలొద్దు. మీలో చింతించుట వలన ఎవడు తన ఎత్తుమరుడు ఎక్కువ చేసుకుంటాడు అన్నాడు. అందరికున్న సమస్యలు నీకున్నాయి అన్నాడు లేఖనంలో. శోధనతో పాటు దాన్ని తప్పించుకునే దారి కూడా నా తండ్రి వేస్తాడని దేవుడు తన గ్రంథంలో రాయించి పెట్టాడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టి పోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, నా తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, నా తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా ఇది సత్యం, ఈడబోకుమా విశ్వాసం. మీరు చెప్పండి, మనసులో కలిగేటువంటి భయాలకి, ఆందోళనకి, ఒత్తిడికి శరీరం మార్పు చెందుతుందా లేదా? తాడును చూసి పావనుకున్నప్పుడు ఎలా మారింది శరీరం? పరిగెత్తలా ఏం లేదు, గుండె వేగం పెరిగింది, బాడీ అంతా చెమట్లో పట్టేసి. అది పాము కాదు, తాడుని అర్థమైనప్పుడు మనసు ఎప్పుడైతే తేలికైందో బాడీ కంట్రోల్లోకి వచ్చింది. నేను చెప్తాను, నీకు వచ్చిన జబ్బు కూడా తగ్గిద్ది. నీకున్న సమస్యలు, నీకున్న ఒత్తిళ్లను గురించి నువ్వు ప్రజలవటం మానేసి దేవునికి అప్పచెప్పి నువ్వు దేవునిలో ఆనందించగలిగితే, దేవునిలో ప్రశాంతంగా ఉండగలిగితే, దేవుని అందరి విశ్వాసాన్ని బట్టి నెమ్మది పొందగలిగితే వచ్చిన జబ్బులు కూడా వెనక్కి తిరగకపోతే అడుగు. అదేదైనా, అది క్యాన్సర్ అయినా సరే, నీ మనస్సులో దాని విషయమై భయపడక ధైర్యాన్ని కలిగి ఉన్నట్టయితే, మన మనస్సులో దాన్ని బట్టి భయపడక దేవుని బట్టి ధైర్యం కలిగి ఉంటే అది కూడా వెనక్కి తిరిగితే. కానీ ఎంతమంది ఈ మాటల్ని సీరియస్గా తీసుకొని సాధన చేస్తారు? తీసుకుంటే ధన్యులు, తీసుకోపోతే పేషెంట్లు. నేనే ప్రార్థన చేయాల్సి వచ్చి చేసేదేమని చేస్తాను, లేదన్నా నేను జాగ్రత్త పడతానంటే మర్యాదగా ఈరోజు నుంచి మారు మనసు పొందు, దడ ఆయాసం తగ్గించుకో, చిన్నదానికి పెద్దానికి ఈ వదిలే. ఇది మీ 100% మీ మంచి కోరే చెప్తున్నాను నేను. మరి మీకు ఏమనిపిస్తుందో నాకైతే తెలియదు. 100% మీ క్షేమాన్ని, మీ ఆరోగ్యాన్ని, మీ ఆయుష్ని, మీ ఆశీర్వాదాన్ని, మీ నెమ్మదిని, మీ ప్రశాంతతను కోరి చెప్తున్నాను. నేను మనుషులను చూపించి భరోసా, లేదా డాక్టర్లను చూపించి భరోసా, లేదా మందులను చూపించి భరోసా, టెక్నిక్స్ని చూపించి భరోసా ఇవ్వట్లా. దేవుని పాదాలు చూపించి భరోసా ఇస్తాను. నా తండ్రి పాదాలు చూపించి భరోసా ఇస్తాను. అక్కడుంది మా నీకు విశ్రాంతి అని. ఓకేనా? గదిలోకి వెళ్ళి టప్పి మనం తలిపేసుకుంటారా? ఎవరితో మాట్లాడకుండా. ఏంది తలుపు తీను. పాపం వీళ్ళ మెంటల్ ప్రెజర్కి ఇంట్లో వాళ్ళకే మెంటల్ ప్రెజర్, వాళ్ళు పేషెంట్లు అవుతారు. ఒక్కళ్ళతో పోయేది కాక ఇంటి మొత్తానికి చిచ్చు పెట్టుకుంటారు. పిల్లలు ఉన్నారమ్మా, ఏమా అలా ఉన్నా, వాళ్ళ ముఖాలు మాడిపోతాయి, వాళ్ళు తిరిగి గురవుతారు. ఏమండి, మనం ప్రార్థన చేసాం యేసయ్య నాతో మాట్లాడని. ఇప్పుడు ఎవరు మాట్లాడతారండి? ఆయన జోక్యం ఉంటుంది కదా, చాలేమన్నా చెబుతున్నాడు అనుకోదే. ఆయనకి నీ మనస్తత్వం తెలుసు, నీ వ్యవహారం తెలుసు కనుక ఆయన అందిస్తాడు. జాగ్రత్తగా తీసుకో ఈ మాటలో, దేవుని మాట వల్ల నీకు మనశ్శాంతి లేదు, నీ ఇంటి మొత్తానికి కూడా మనశ్శాంతి లేదు. నీ ఒక్క పిచ్చితనం వల్ల ఇంటి మొత్తం పేషెంట్లు అవుతారు. నీకు తెలియదు బిడ్డ, నీ ఎఫెక్ట్ మొత్తం మీద పడితే. అందుకే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమన్నాడు. ఎడతెగక ప్రార్థన చేయి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉండుమా, సంతోషంగా ఉండు. సంతోషకరమైన మనస్సు, ఆరోగ్యకరమైనటువంటి మనస్సు. మన ముఖం చూస్తే కలవరంలో ఉన్నవాడు కూడా రిలాక్స్ అవ్వాలా.
అంతేకాని రిలాక్స్గా ఉన్నాడు మన ముఖం చూసి వాడు కలవరానికి గురి కాకూడదు. ఏమండి, మా ఫ్యామిలీ అనుకుంటారు అట్లా చెబుతున్నాడు మీకు, ఇంట్లో మా అందరికీ దడలు కమ్మిటట్టు చేస్తాను. ఆట పట్టియడానికి నేనేం ఇది కాదు. నాకు హెవీ అయిందంటే నాకుంది దారి. అమ్మో, నేను ఆయనతో అనుసంధానం కాకపోతే, ఆయన పాదాలు నేను పట్టుకునే అలవాటు నాకు లేకపోతే ఎప్పుడో పిచ్చి హాస్పిటల్లో చేరను. నా రథములేవి పైన తిరుగుతున్నది అనుకుంటా, ఆడ పైకి చూసేవాడిని ఎప్పుడు. అస్సలు చూస్తా, ఏమన్నా లాగలిగిద్దాబడి చూస్తా, అబ్బో ప్రెజర్ అవుతుందంటే ఆయన పాదాలు. మనస్సుని తేలిక చేసుకోండి, మనస్సుని ఒత్తిడికి గురి చేసుకోవద్దు, మనస్సుని ఆయన మీద ఆనుకొన చేయండి. ఎవని మనస్సు లేక ఎవని హృదయము నీ మీద ఆనుకొనునో వానిని అశాంతి గలవానిగా చేయదు అన్నాడా. అబ్బో, మళ్ళీ సగం శాంతి కూడా కాదంట, పూర్ణ శాంతి. బా, ఏం మాట అది. తన ప్రియుని మీద ఆనుకొని వచ్చుచున్న ఈమె ఎవరన్నాడు పరమగీతంలో. అరణ్యంలో నుంచి వస్తుంది, అరణ్యం గుండా వస్తుంది, ప్రియుని మీద ఆనుకొని వస్తుందట. ఎక్కడుందండి? యెషయాలో ఉంది. ఎవని హృదయమా మనసా? చూడండి ఏముందో, వజ్రం అండి. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ. అంటే మనసు ఆయన మీద ఆనుకోపోతే ఆయన ఏం చేయలేడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతూ. అంటే మనసు ఆయన మీద ఆనుకోపోతే ఆయన ఏం చేయలేడు. హలో, వినండి ఈ మాట. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణశాంతి గలవానిగా చేస్తాడంటే తన మనసుని దేవుని మీద డిపెండ్ చేసుకొని వాడు అశాంతిలోనే బతికేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి మనం? అతి కాంక్షణీయుడా ఆనుకొనేద పక్కోళ్ళ మీద. మరి ఎవరి మీద? ఎవరి మీద? అతి కాంక్షణీయుడా ఆనుకొనేద నీ మీద. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే. నలువైపుల నుండి సమస్యలు నన్ను తరుముతూ వస్తే నేను దాక్కునేది ఎక్కడో తెలుసా? యేసయ్యా, నీలోనే. నలువైపుల నుంచి ఒత్తిళ్లు నన్ను కమ్మి నన్ను మింగా నన్ను వెంటబడినప్పుడు నేను దాక్కునేది ఎక్కడో తెలుసా? నీలోనే. నా దాహాన్ని తీర్చుకునే చోటేదో తెలుసా? నీ పాదాలే. అరణ్య యాత్రలోన నా దాగు చోటు నీవే, ఆ నీటి ఊట నీవే. అతి కాంక్షణీయుడా, అతిగా కోరదగిన వాడా ఆనుకొనేద. అది మన అలంకరణ, అదే మన శోభ, అదే మన విలువ, అదే మన విజయం, అదే మన ఆనంద రహస్యం. ఆయన మీద ఆనుకోవటం. ఆయన చేయి జాపి పిలుస్తున్నాడు, రా నా చేతి మీద ఆనుకో, నా భుజం మీద ఆనుకోరా. నేనున్నాగా, ఇంకెందుకు కలవరంలో బ్రతుకుతాం? నిన్నేనా ఆనుకున్నారు భక్తులు, ధన్యులయ్యారు. కఠినమైన శ్రమలలో సైతం క్రీస్తు కోసం పరిమళించారు. తమ్ముడు, ఒత్తిడి తగ్గించుకో, వదిలేసే. మనం వేరే వాటిలో ఒత్తిడి తగ్గించుకోవడానికి చూస్తాం, ఒత్తిడి పెరిగిద్ది. ఈ సినిమా చూడు ఒత్తిడి తగ్గిద్ది అంటాడు సైతాన్. ఈ సీరియల్ చూడు ఒత్తిడి తగ్గిద్ది అంటాడు సైతాన్. ఈ సెల్ ఫోన్ చూడు ఒత్తిడి తగ్గిద్ది అంటాడు. ఈ చదువు ఒత్తిడి తగ్గిద్ది అంటాడు. నో, ఫలానా వ్యక్తితో మాట్లాడు కొంచెం ఒత్తిడి తగ్గిద్ది అంటాడు. ఈ హాస్యం చూడు ఒత్తిడి తగ్గిద్ది అంటాడు. అదంతా లోకంలో ఆనందించటం తగ్గదు. అది నీకు తెలియకుండా ఇంకా ఎక్కువ వెయిట్ పడతా ఉంటుంది. నువ్వు ప్రభువునందు ఆనందించమని వాక్యం చెబుతుంది. ప్రభువునందు ఆనందించమని వాక్యం చెబుతుంది. అలాగా ఆయన దగ్గర, ఆయన పాదాల దగ్గరికి చేరి ఆయన నువ్వు ఆయన ప్రశాంతంగా గడిపితే నీ బరువంతా దిగిపోయింది. అందుకు సోదర ప్రార్థన తోట ఏర్పాటు చేసింది. పేషెంట్లు ఆరోగ్యవంతులు అవుతారు ఆ క్లైమేట్లోకి వెళ్తే, ఆ ప్రశాంతతలోకి వెళ్తే. చెట్టుకు ఒక అరుగు కట్టించిన కారణం అదే. ప్రతి చెట్టు కింద ఉన్న అరుగు మీద కూర్చొని ప్రతి ఒక్కడు తనతో పాటు ప్రభువుని కూర్చోబెట్టి ప్రభువుతో కూర్చుంటాడు. కాసేపు సేద తీరుతాడు, రిలాక్స్ అవుతాడు, మానసికంగా కొంచెం సిద్ధపరచబడతాడు, ఒంటరిగా దేవునితో మాట్లాడుకుంటాడు, స్త్రీ అయినా పురుషుడైనా. అందుకే ఏర్పాటు చేశాం దేవుని మందిరం. అందుకే మనం ఆయన్ని కలుసుకోవటానికి. ఎందుకు ఇంత కీలకంగా చెప్పానంటే,
ఉన్న రహస్యం అంతా అక్కడే ఉంది, మనస్సులోనే ఉంది. 10 కాలాలు బతికి సేవ చేయాలన్నా, పెందలాడి సావాలన్నా మనసులోనే ఉంది. అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు దాన్ని ఎలా మౌల్డ్ చేసుకుంటావో నీ ఇష్టం. అయిపోయింది. నేను చెప్పింది వాస్తవమా కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు కరెక్టేనా? అది కాస్త లోడు పడుతుందిరా అన్నప్పుడు ఏం చేయాలా? సన్నిధి కన్నా, ఏకాంతానికన్నా వెళ్ళాలా? వీళ్ళు ఏం చేయాలా? దేవునితో కూర్చోవాలా? కళ్ళు తెరు, లేదా కళ్ళు నీ ఇష్టం, నీ ఓన్. మోకాళ్ళు వేసి చేతులు ఎత్తి చేస్తావా? మోకాళ్ళు వేసి కళ్ళు మూసి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తావా? నీ ఇష్టం. లేదు మామూలుగా కూర్చొని కళ్ళు తెరిచి తండ్రి ఆయనతో మాట్లాడతావు, నీ ఇష్టం. లేదా నిలబడి మాట్లాడతావో, నడుస్తా మాట్లాడతావో, లేదా అనువైన చోట దేవాలయంలో సాష్టాంగపడి అబ్రహాంలాగా మొర్ర పెడతావు, హనోకులాగా నడుస్తావో దేవునితో. నీ ఇష్టం నాన్న, నీ ఇష్టం. ఒకటి, నువ్వు ఆయన్ని కలుసుకోవాలి. నువ్వు ఆయనని కలుసుకోవాలి. ఆయన రోజు కలుసుకో. ఒక రోజులో నువ్వు ఎన్ని మార్లు ఆయనతో మాట్లాడతావో, ఎన్నిసార్లు ఆయనతో గడుపుతావో అంత ప్రకాశిస్తావు, అంత ఆరోగ్యం పొందుతావు, అంత నెమ్మది పొందుతావు, అంత ప్రశాంతత పొందుతావు, పరిస్థితుల మీద, శరీరం మీద అంత జయం పొందుతావు. భక్తి పరులారా, మీకు ఉపయోగపడే అద్భుతమైన విషయం. ఆయనతో ఎన్నిసార్లు కలుసుకుంటావు అన్నిసార్లు నీ ముఖం ప్రకాశిస్తుంది. అన్ని జనులు నీ ముఖం చూసినప్పుడు నువ్వు సువార్త చెప్పడం కాదు, నీ ముఖంలో ఉన్న ఆ ఆనందం, ఆ సంతోషం, ఆ కళను చూసే పరిగెత్తుతారు దేవుని పాదాల దగ్గరికి. వాళ్ళు ఎన్ని పూసుకున్నారా అదంత కళ. రోజులో సగం పూట బ్యూటీ పార్లర్లో కూర్చున్నారా ఆ కళ. దేవుని బట్టి ఒక మనిషి ముఖంలో వచ్చి ఆ వెలుగు, ఆ కళ, ఆ ఆనందం, ఆ తేజస్సు ఎట్లా వస్తుందండి? పాప కష్టపడి ఒక పూటంతా కూర్చొని ముఖం శరీరం సిద్ధం చేసుకుంటారు కదా, చేసుకున్న కాడ నుంచి టెన్షన్ స్టార్ట్ అవుతుంటుంది. ఇదంతా పోయింది కదా, మళ్ళీ పోయింది కదా, మళ్ళీ పోయింది కదా. తడవకోసారి అద్దలు చూసుకుంటారు, ఎట్లా మారింది, మళ్ళీ ఏమైనా షేప్ మారిందా, ఇదే సరిపోయింది. కానీ దేవుని పాదాల చెంత దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని, దేవుణ్ణి కలుసుకొని, దేవుల్లో ఆనందించే వ్యక్తి కళ, అది ప్రభువుని బట్టి వచ్చిన కళ, ప్రభువులో ఉన్న ఆనందం. ఇక ఎన్ని బ్యూటీ పార్లర్లో రెడీలు చేసుకున్నా ఆ ఆకర్షణ దెబ్బకి దిగవే. ఏం మనిషిరా, ఎప్పుడన్నా చూడు అమ్మ వాడికున్న సమస్యలు మనకి సస్తావరా నాయన, అన్ని పెట్టుకుని ఎట్లా తిరుగుతున్నాడు, అంత ఆనందంగా తిరుగుతాడు. ఎప్పుడన్నా చూడు నవ్వుతో మాట్లాడుతుంటాడు, హ్యాపీగా ఉంటాడు, ఎప్పుడు కళకళగా ఉంటాడు. నిన్ను బట్టి అన్ని జనులు చెప్పుకోవాలి తమ్ముడు, చెప్పుకోవాలి. వదిలే, ఇది మనసులో ఇంత వ్యవహారం ఉంది కనుక ఇంతసేపు తీసుకున్న ఈ విషయం ఒక్కటే మేజర్గా మనోవైఖరి గురించి మాట్లాడుతాను. ప్రార్థించేవాడి యొక్క మనోవైఖరి. నంబర్ 1, మనసులో సందేహం ఉండరాదు అని చెప్పాను. చూడండి, ఏముండకూడదు? ప్రార్థనలో అడుగు వాటి నెలను. నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నా, నా తండ్రికి ప్రార్థన చేస్తున్నా, తప్పకుండా నాకు సాయం చేస్తాడు. ఏం సాయం, ఏమన్నాయా మరి చేస్తానే ఉంటాను, ఏం జరగట్లా అంటే మర్యాద ఉండదు, ఖచ్చితంగా జరగదు. అది కాదు నీ నోట రావాల్సిన మాట. నేను నా తండ్రికి చెప్పాను, అయిద్దంతే. ఒకటే మాట, నేను నా తండ్రికి అప్పచెప్పా, నా తండ్రికి రోజు అప్పచెబుతున్నా. ఇంకా చెప్పాలంటే ఒక రేంజ్లో కాదు, డబల్ రేంజ్లో అయింది. ఆయన వాక్యంలో ఉంది, అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా చేయగలవాడనే. రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమనుకుని వెళ్ళాడు తెలుసా? రాజుని 100 అడుగుదాం, రాజు కదా, 200 ఇస్తాడు. మరి 100 ఇడు కదా, రాజు రేంజ్కి దగ్గర 200 ఇస్తాడు. అడిగింది ఎంత, అనుకున్నది ఎంత ఇస్తాడని. రాజు దగ్గరికి పిలిచి 20,000 ఇచ్చాడు. దాన్ని ఏమందాం? అడుగు వాటికంటే ఎంత ఇస్తాడని ఊహించిన దానికంటే అత్యధికముగా. 100 ఏడా, 200 ఏడా, 20,000 ఏడా? చెయ్యలేడా? నేను అనుభవించా. అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. చేయగలవు యేసయ్యా, నన్ను నడిపే సారథివి నీవేనయ్యా.
అడుగు వాటి కంటే ఊహించే వాటి కంటే అత్యధికంగా చేయగల దేవుని దగ్గరికి నువ్వు వెళ్తున్నావు. ఒక మనుషుడే నీ అంచనాలకు మించి ఇస్తే ఆయన దేవుడమ్మా. నీ నోట ఈ మాట ఉండాలి తమ్ముడా. అది నేను అడిగింది కొంచెం, ఆయన ఇస్తాడు అనుకున్నది కొంచెం, కానీ వాటికి మించి చేస్తాడు నా దేవుడు. మరి ఏది అంటాడు ఒకడు. సందేహరావులు ఉంటారులే, మిస్టర్ సందేహరావు. కదిలితే చాలు అంత డౌట్లే బతుకంతా డౌట్లే. చెప్పాలా? ఏది ఆగు అంటుండాలి నువ్వు, అంతే. ఏది ఆగు. ఆగితే ఆగి చూడు, చూస్తే ఇస్తాడు రా పిచ్చోడా, ఇస్తాడు రా. ఆయన సృష్టికర్తరా. ఏది ఎట్లా అనేది నీకు నాకు ప్రశ్న రా. ఆయన ఎట్లయినా చేయగలడు అమ్మా. ఎట్లా అంటే నీకు నాకు ఎట్లా. మీరు ఎట్లా చేశాడమ్మా మట్టి బొమ్మని, ఎట్లా ఊదాడమ్మా ఊపిరిని, ఎట్లా చేశాడమ్మా ఈ తోలు బొమ్మకి నీ తెలివితేటలో? నీకు సాధ్యమైద్దమ్మా? కాలేదమ్మా. మరి ఆయన ఎట్లా చేశాడమ్మా? ఎట్లా చేశాడు ఈ ప్రకృతిని? ఏంటి ఈ విశాల బ్రహ్మాండం? ఏంటిది? తన వాక్కు చేత చరాచర జగత్తును వాక్కు చేత నిర్మించిన వాని దగ్గరికి పోయి ఇది ఎట్లా చేస్తావని ఆయన అడుగుతావా? వెర్రిముఖం వేసుకునే. ఎట్లా అన్న ప్రశ్న నీకు నాకు ఆయన దగ్గర జల్లదు. అది ఎట్లా అయినా చేస్తాడు ఆయన. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవే కదా. అహమును అణచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది. జడ్జితో మాట్లాడతాడు, లాయర్తో మాట్లాడతాడు, పోలీసుతో మాట్లాడతాడు, డాక్టర్తో మాట్లాడతాడు, నీకెవడు తలపోట్టుకున్నాడు వాడితో మాట్లాడతాడు, నీ శత్రువుతో మాట్లాడతాడు. మరి సంఘాన్ని నాశనం చేయడానికి వచ్చిన సౌలుతో మాట్లాడలా? సౌలా మునికోలలకు ఎదురు తందటం నీకు కష్టము, చీలిపోతావు, జాగ్రత్త అన్నాడు. లాబానో నా యాకోబుతో మంచియే గాని చెడ్డయే గాని మాట్లాడావా నీవు చస్తావు అన్నాడు. సమాధానంగా పోయాడు లాబాను. సంపుదామని వచ్చాడు. ఫరో ఎంత ధైర్యం నీకు? నా దాసుడైన అబ్రాహం భార్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావు నువ్వు, సస్తావు. నాకు తెలియదయ్యా. కబురు పెట్టు, ఇచ్చి పంపించు. అయ్యా ఆయన భార్యతో పాటు నా దగ్గర ఇంకో మనిషిని కూడా అప్పచెప్తానయ్యా, దండం పెడతాను, నేను చేయొద్దయ్యా. అభిమేలకు నువ్వు సస్తావు. దేవా ఎవరుంటా నువ్వు తీసుకొచ్చి పెట్టావు? నా దాసుడు, నా సేవకుడు, నా స్నేహితుడు రా అబ్రాహం, నా ప్రవక్త. నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ నా ప్రవక్త భార్య. ఎంత ధైర్యం రా నీకు? రాజు అయితే నువ్వేం ఇదనుకుంటున్నావా? ఆమె విషయమై నీవు చచ్చిన వాడవు సుమి. దేవా ఇట్టి నీతి గల జన్మను హతము చేయుదువా? నాకు తెలియదయ్యా. చెల్లెలని చెప్పాడయ్యా, ఏమో తక్కువ జన్లా అన్నని చెప్పిందయ్యా. లేకపోతే నేను అంత దుర్మార్గుడిని కాదయ్యా, నేను ఎట్లా తెచ్చుకుంటాను? అందుకే నా ఇళ్లలో అన్ని ఇంత దారుణాలు చేస్తున్నావు, మా అందరి ఇళ్లలో ఇంత దారుణాలు జరుగుతున్నాయి, ఎందుకైనా నీకు దండం పెడతానయ్యా, అవును పంపిస్తానయ్యా. పంపించు, అతనికి అప్పగించు, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అతడు నా ప్రవక్త. ఊరుకోడు, నీ పక్షంగా రాజులతో మాట్లాడతాడు, అధికారులతో మాట్లాడతాడు, చక్రవర్తులతో మాట్లాడు. వాడు ఎవడైనా సరే, నాసికారంధంలో జీవవాయువు కలిగిన వాడు ఎవడైనా సరే, నీ శత్రువైనా సరే, వాంతో నా తండ్రి మాట్లాడతాడు. నీకు చేతగాని ఆయన చేత కాదు అనుకుంటావా? నీలాగా దేవుణ్ణి ఊహించుకుంటావా? కాబట్టి ఇప్పుడు చెప్పు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అరాకొర విశ్వాసంతోనా, లేకపోతే ఇంకా ఎక్కువే? ఏది మరి అన్నోడికి చెప్పు. ఏది ఆగితే ఉంది. ఎంత? అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడు. నాకుంది విశ్వాసం. అందులో బ్యాలెన్స్ మిస్ అవ్వకూడదు. ఏందో నేను కూడా చూస్తున్నా, మరి ఎందుకన్నా చేయలే, మరి ఏమో ఆయన ఇష్టం చేస్తాడో లేదు అన్నావా పోయింది. ఆ డైలాగే రాకూడదు నీ నోట. నేనైతే ప్రార్థన చేశా, మరి ఆయన ఇష్టం, మరి ఆయన చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు అన్నావా పోయిందే. అసలు ఆ మాటే రాకూడదు. నేను అడిగా, ఆయనకి విన్నపం చెప్పా, తప్పకుండా తగిన కాలం ముందు ఆయన సహాయం చేస్తాడు. నాకు కన్ఫర్మ్ రిపోర్ట్ రాసేసా. ఇది నిజం, నేను చెప్పాలా. అక్కడుంది మార్కు 11లో ఏం చదివావు? మీరు ప్రార్థనలో
అడుగు వాటి నెలను పొందేశాను అంతే. పొందుతావు కూడా కాదు, పొందేశా. అంతమంది ఇటు పక్కనే తుమ్మ చెట్లు ఉన్నాయి. అటు చూపించి ఏమన్నాను, ఏం కనపడుతుంది మీకన్నా? ఈ ఉన్న జనాభాలో ఒకరు తొమ్మ చెట్లు అన్నారు. అంటే ఏం కనపడుతుంది? తొమ్మ చెట్లు అన్నారు. విశ్వాస నేత్రాలతో చూడండి అన్నాను. మందిరం కనపడుతుంది. ఇప్పుడు ఏమైందో చూడండి. అక్కడ ఏమైంది అదంతా? ఇప్పుడు ఇటు చూడండి, ఏం తొమ్మ చెట్లు కనపడుతున్నాయా? అది విశ్వాస నేత్రాలతో చూడు. ఇంతవరకు చాలంటే చూడొద్దు. ఇది ఆడ సరిపోతుందన్న మనకి జాలంటే అటు చూడు. మళ్ళీ చూపు చూడండి, చూడండి ఏం కనపడుతుంది. 2 ఎకరాలు నారాది చూడక చూపు యేసునామంలో. హల్లెలూయా. విశ్వాస నేత్రాలతో చూడు. చేస్తావా? నీ పక్షంగా ఆయన వస్తాడు, ఆయన కార్యం చేస్తాడు. నేను ఆయన మీద ఉంచిన నిరీక్షణ, విశ్వాసం నన్ను సిగ్గుపరచలా. నా తలను ఎత్తాడు ఆయన, నీ తలను కూడా ఎత్తుతాడు. కృంగిపోవద్దు, కలత చెందొద్దు, వేదన పడొద్దు. చావా బ్రతుక, చావును వెతకొద్దు. నీ నిరీక్షణ నేను సిగ్గుపరచదు. నీ కన్నీళ్లు ఆయన బుడ్డిలో దాచి ఉంచాడు. నీ కన్నీళ్లు ఆయన పుస్తకంలో రాశాడు. ఏ కారణాన్ని బట్టి నువ్వు ఏడ్చావో, ఎన్ని మార్లు ఏడ్చావో, ఎంతగా ప్రలాపించావో ఆయన పుస్తకంలో రాయబడ్డాయి. నేను చెప్పానా? 56వ కీర్తన 8వ వచనం, నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచి ఉన్నావు, అవి నీ కవిలలో కనబడును కదా అన్నాడు. కవిల అంటే పుస్తకం. మన కన్నీటి విజ్ఞాపన, మన కన్నీటి ప్రార్థన, మన కన్నీళ్లతో బాధను బట్టి చేసిన మూలుగులు, కార్చిన కన్నీళ్లు పుస్తకంలో రాయబడ్డాయని చెబుతుంది ఆ వచనం. కాబట్టి ప్రార్థన చేసేవాని యొక్క మనోవైఖరిలో మొట్టమొదటి సంగతి, సందేహమునకు తావు ఉండరాదు. మనస్సును అలా దిటవు చేసుకోవాలి. నేను అడుగుతున్నా, నా దేవుడు సహాయం పంపించేశాడు అంతే. ఆమేన్. ఇచ్చినందుకు స్తోత్రం. ఇచ్చావు తండ్రి, స్తోత్రం. ఇస్తే స్తోత్రం కాదు, ఇచ్చినప్పుడు స్తోత్రం కాదు, ఇచ్చినందుకు స్తోత్రం. అదిగా తిరుగులేని విశ్వాసం. 2-3 మాటలు విజ్ఞాపన చేయటం, ఇచ్చినందుకు స్తోత్రం. ఆ విశ్వాసాన్ని, అలాంటి పిచ్చే నాకు ఆనందం. అంతే, నాకు ఈ పిచ్చే ఆనందం. నేను దేవుడినే నమ్ముతా. ఎదవల మాటలు నేను నమ్మను. ఎవరి మాటలు? ఎదవల మాటలు నేను నమ్మను. నేను దేవుడి మాటే నమ్ముతా. అరే నువ్వు అడిగావుగా, నేను ఇస్తానని నమ్ము, నీకు ఇస్తాను అన్నాడు. అది స్వస్థత అయినా, సహాయమైనా, భౌతికమైందైనా, ఆత్మీయమైందైనా, విజయం అడిగా ఇచ్చాను అంతే. స్తోత్రం. ఇచ్చాను పో. ఏదైనా అంతే ఉండాలి పట్టు. ఎంతమందికి అర్థమైంది? అది ఇక ముగింపు. సంతోషంగా స్తోత్రం చెప్పండి. యొక్క మనోవైఖరి నిస్సందేహముతో కూడినదై ఉండాలి. సందేహము లేని మనోవైఖరి కలిగి ఉండాలి. రెండవది క్షమాగుణం. ఇతరుల ఎడల దయ చూపలేని గుణం కాదు, ఇతరుల ఎడల దయ చూపే మనోవైఖరి కలిగి ఉండాలి. క్షమ నిండిన మనోవైఖరి. నాకెందుకు కింద చెప్పాడు ఆ వచనం అక్కడే మార్కులో, ఇందా చదివిన దగ్గర, నిలబడి ప్రార్థన చేసేటప్పుడు మీ ఎడల అపరాధం చేసిన వారిని మనసారా క్షమించండి, అప్పుడు మీ తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు, మీ ప్రార్థన ఆలకిస్తాడు. ఇతరులను క్షమించని మనోవైఖరి కలిగి ఉండకూడదు. అప్పుడు నీ అపరాధాలు క్షమించబడవు. నీ అపరాధాలు క్షమించబడకపోతే నీ ప్రార్థన చేరదు. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా అడ్డగించేది ఏదమ్మా? యెషయా గ్రంథం 59:1 తొందరగా చూడండి. ఆయన ఆలకింపుకున్నాడు. అదమ్మా. ఇప్పుడు మన పాపాలు, మన ప్రార్థన దేవుడు ఆలకించకుండా అడ్డగిస్తున్నాయంట. అందుకే మన పాపాల ముందు క్షమింపబడాలి. క్షమింపబడాలంటే అక్కడ ఒక చిన్న మెలిక పెట్టాడు. క్షమించే తండ్రి అని అడగనే, క్షమిస్తాను తండ్రి. మరి నువ్వు క్షమించవా? వాళ్ళు మామూలు కాదు తండ్రి, నీకు తెలియదు. సరే నాకు తెలియదు, నువ్వేమో మంచోడు, నువ్వు వాళ్ళేం చెడ్డోడు. ఎరా ఏరా కాదు తండ్రి, నువ్వు ఇంకా ఏదన్నా చెప్పుతండి, అవసరమైతే సిలువైన ఎక్కుతావు, వాడిని మాత్రం అసలు అమ్మో ఎటు కూడా ఎక్కడని నమ్మకం. సరే ఎక్కరా అంటే ఎక్కడో చత్తాడికి సిలువ ఎక్కితే, అరే నువ్వు సిలువెక్కినంత పుణ్యం, వాని విషయంలో నీ అహాన్ని సిలువై నువ్వే తగ్గించుకో, పోనీలే అనుకో,
క్షమించు, నువ్వు క్షమించబడతావు. నువ్వు క్షమించబడితే నీ ప్రార్థన నాకు వినపడింది. ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది ప్రియులారా. మనం మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు మన మనోవైఖరిలో ఇతరుల ఎడల క్షమాగుణం లేనప్పుడు మనం క్షమ పొందినప్పుడు మన ప్రార్థన దేవుడి దగ్గరికి చేరదు. సో మన ప్రార్థన దేవుడి దగ్గరికి చేరాలి అంటే మనం క్షమించబడాలి. మనం క్షమించబడాలంటే లింక్ ఎక్కడ పెట్టాడు? నీ ఎడల అపరాధం చేసిన వారిని కూడా నువ్వు క్షమించు, వారి కోసం ప్రార్థించు. తప్పకుండా నిన్ను దేవుడు ఆమోదిస్తాడు, నీ ప్రార్థన గైకుంటాడు. ఇక్కడే కాదు, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అన్న ప్రార్థన నేర్పినప్పుడు కూడా ఆ వచనం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత క్రింద ఇదే మాట రాశాడు. మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల, మత్తయి సువార్త 6:14, మనుషుల అపరాధములు మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించు. సో ప్రార్థన అన్న కాడల్లా చూడు ఈ పదం వాడాడు, క్షమించండర్రా 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 అని. అవునా? ఎందుకు? నువ్వు క్షమించకపోతే క్షమించబడవు, క్షమించబడకపోతే ప్రార్థన దేవుని దగ్గరికి ఇది రహస్యం. 2 చోట్ల చూపించా మీకు ఆ వచనం. ప్రార్థన ప్రస్తావన వచ్చిన కాడల్లా క్షమించండి అని చెప్పాడు. 2 అయిపోయినాయి. ప్రార్థించే వ్యక్తి యొక్క మనోవైఖరి ఎలా ఉండాలి? రెండవది, మొదటిది సందేహం లేనిదై ఉండాలి. రెండవది క్షమాగుణం కలిగినదై, క్షమించినదై ఉండాలి. మూడవది, ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉన్న నువ్వు ప్రార్థించే నీ మనోవైఖరి ఎలా ఉండాలంటే స్వార్థంతో కూడిందై ఉండకూడదు. దేవుని మహిమను వెతికేదిగా, సమాజ శ్రేయస్సును కోరేదిగా ఉండాలి. ఇది మీరు అడిగినను మీ శరీర సుఖం కోసం, మీ ఆనందం కోసం మీరు అడుగుతారు కనుక మీరు పొందకున్నారన్నాడు. చూడండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 3వ వచనం. చదువు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుతురు గనుక మీకేమీ దొరుకుటలేదు. ఆ మాట ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? ప్రార్థించే వ్యక్తి నా స్వార్థం, నేను నా వరకే అనే మనసు నీకుంటే నీకు దొరకదు అన్నాడు. ఏమున్నాడా? మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుట, మీ భోగాల కోసం, మీ ఆనందాల కోసం, మీ సౌకర్యాల కోసం, మీ సౌఖ్యాల కోసం మీరు అడుగుతున్నారు. అందుకే మీకు దొరకదు. మరి ఎలా అడగాలి నాయనా? చెప్పవయ్యా, నువ్వే చెప్పు, ఎలా అడగాలి? మీ భోగముల నిమిత్తము గాక ప్రభు మహిమ కొరకు ప్రజాక్షేమం కోసం అడగండి, నేను చేస్తాను అంటాడు ఆయన. అది అడగాల్సిన ప్రార్థించే వ్యక్తి యొక్క మనోవైఖరి ఇది ఉండాలి. ఏది ఉండాలి? తన కోసము గాక ఇతరుల కోసం ఆశించేదై ఉండాలి. దానికంటే ముందు ఉన్నంతలో ఇతరులకు సహాయం చేయగలిగే బుద్ధిని సాధన చేయాలి. అప్పుడు దేవుని కార్యాలు చూస్తావు. ఫస్ట్ మీరు గుర్తించండి ఒక్క మాట చివరిలో, ఫినిషింగ్ టచ్. బైబిల్ కూడా ఫస్ట్ దేవుడు విస్తారంగా ఇవ్వడానికి ముందు కొంచెం ఇచ్చి చూస్తాడు. ఆయన మనసులో నీకు చాలా ఇవ్వాలని ఉంటుంది, దానికి ముందు నీకు కొద్దిగా ఇచ్చి చూస్తాడు. ఆ కొద్దిగలో నీ నమ్మకత్వం టెస్ట్ చేస్తాడు ఆయన. అక్కడ నువ్వు పాస్ అయ్యావనుకో, ఇక నువ్వు పట్టజాలనంత దీవెనిస్తాడు ఆయన. ఒకేసారి నువ్వు అడిగావని విస్తారంగా ఇవ్వడు ఆయన. ఫస్ట్ నీ మనసును టెస్ట్ చేయడానికి కొంచెము. నాకేం తెలుసు, అది కూడా బైబిల్లోనే చెప్పాడు, అది కూడా అందులోనే చెప్పాడు. లేకపోతే నాకేం తెలుసు, ఆయన చెప్పి 10 పట్టణాలు ఇద్దాం అనుకున్నాడంట. 10 పట్టణాలు ఎన్నాయా? 10 పట్టణాలు ఒకడికి. 10 పట్టణాలు ఇచ్చే ముందు 5 తలాంతులు ఇచ్చాడంట. లేదా 5 దేనారాలు అనుకో, 5 దేనారాలు అనుకో ఇచ్చి, నేను దేశాంతరం వెళ్తున్నాను, వచ్చేటప్పటికి వీటిని పెట్టుబడిగా పెట్టుకుని మరి కొన్ని సంపాదించండి అని చెప్పి ఒకడికి 5, ఒకడికి 2, ఒకడికి 1 ఇచ్చి వెళ్ళాడు. కనీసం లాస్ట్ వాడికి 1 ఇచ్చాడు, అసలు ఇవ్వకుండా అయితే లేడు. కొద్ది కాలం తర్వాత రిటర్న్ వచ్చాడు. 5 పొందినోడు, ఎరా నీకు ఎన్ని ఇచ్చాను? నాకు 5 ఇచ్చావయ్యా. ఏమన్నా చేసావా? అయ్యా 5కి 5 ఒక 10 చేశానయ్యా. అది రైట్. వాటిని అక్కడ పెట్టి తలాంతులా తినారాలా 2 ఉన్నాయిలే, మీకు ఎట్లా అవగాహన ఉంటే అలా అనుకోండి. ఇచ్చాడు. ఇచ్చినప్పుడు 10 పట్టణాలు నీలే, 5 తలాంతుల్ని అన్నాడు. అవునా? అంతే. 5కి 5 చేశాడు. ఆ కొంచెంలో వాని నమ్మకత్వాన్ని చూసి అంటాడు, భళా ఈ కొంచెమే నీకు ఇచ్చాను, ఆ కొంచెంలో నమ్మకంగా నువ్వు నాకు కనపడ్డావు గనుక, నేను అనుకున్నట్టు నువ్వు చేసావు గనుక నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను.
నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. అని ఏ సువార్తలో ఉంది? మత్తయి సువార్త. ఓకేనా? ఇంకొక సువార్తలో ఉంది నాయన, 10 పట్టణాల మీద. అది అక్క చదివిన చూడు, లోక. దాసుడా, 11. నీవి కొంచెంలో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పాను. అయ్యా ఫస్ట్ ఎంత ఇచ్చాడు ఆయనకి? 10 పట్టణాలని